వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో. ఇక నెంబర్ సిస్టమ్ పార్ట్ 1కి సంబంధించి దీన్ని తెలుగులో సంఖ్యామానం అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది నెంబర్ సిస్టమ్ని. ఇది పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా మనకి కంటిన్యూషన్లో నెంబర్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ని చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది టాపిక్ వైజ్ పెట్టమన్నారు కాబట్టి వీడియోస్ చేయమన్నారు. కాబట్టి టాపిక్ వైజ్ అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. తప్పకుండా మీరు వీడియోస్ని లైక్ చేసి ఖచ్చితంగా తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది. ఇది 100 days ప్లాన్తో దీన్ని ప్రారంభించడం జరిగింది. డైలీ 1 టెస్ట్ కండక్ట్ చేస్తాము. అందులో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి డైలీ. నెక్స్ట్ టోటల్ 100 టెస్ట్ కలిపి 2500 క్వశ్చన్స్ అందించడం అయితే జరుగుతుంది. క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 199 రూపీస్కే దీన్ని అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాప్లో మీకు టెస్ట్ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో రవి అకాడమీ లింక్ అయితే ఉంటుంది. అందులో అక్కడ నుండి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్కి వెళ్ళి రవి అకాడమీ అని సెర్చ్ చేసినట్లయితే మీ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఫైండ్ ద రిమైండర్ వెన్ 171, 172 అండ్ 173 ఈజ్ డివిజబుల్ బై 17 అంటున్నాడు. ఏంటి 171, 172, 173 ప్రొడక్ట్ చేస్తే దానిని 17తో భాగించినప్పుడు శేషం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. రిమైండర్ మిగిలినది అంటున్నాడు. ఇక్కడ శేషం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ సింపుల్ ఏంటంటే మనకి 171ని 170 + 1 రాస్తున్నాను. నెక్స్ట్ 172 ఏదైతుందో 170 + 2 రాస్తున్నాను. నెక్స్ట్ 170 + 3 రాస్తున్నాను. 173ని బై 17. ఇక్కడ 170ని 17 అంటే 10 టైమ్స్ పోయి రిమైండర్ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 మిగులుతుంది. రిమైండర్స్ అన్నీ కూడా శేషాలు అంటే 1 × 2 × నెక్స్ట్ 3/17 అవుతుంది. ఈ 117 ఏదైతే ఉందో మనకు క్యాన్సిల్ అయిపోతుంది 17 తోటి. ఇక్కడ వచ్చేసి 6/17 వస్తుంది. రిమైండర్ వచ్చేసి ఎంత మిగులుతుంది? మనకి 6 అయితే మిగులుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక సంఖ్యని భాజకంతో భాగించినప్పుడు శేషం 16 అవుతుంది. అసలు ఆ సంఖ్యను 2 సార్లు భాజకంతో భాగించినప్పుడు శేషం 3 అవుతుంది. ఆ భాజకం విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. డివైజర్ ఏంటి మనకి డివైజర్ యొక్క విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒక నెంబర్ n తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఫార్ములా తెలుసు. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ లేదంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. కోషెంట్ ప్లస్ రిమైండర్. విభాజ్యము విభాజకము నెక్స్ట్ భాగఫలము శేషము. తెలుగులో అయితే మనకి డివిడెండు డివైజరు ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ వస్తుంది. ఇక్కడ n అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. దీన్ని n³ + 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? రిమైండర్ వచ్చేసి 16 వస్తుందని చెప్తున్నాడు ఫస్ట్ టైం. దీన్ని 2 టైమ్స్ చేసినట్లయితే n ఇంటూ 2n 2 టైమ్స్ ఆఫ్ dq + 16 dq + 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2dq + 32 అవుతుంది. నెక్స్ట్ 2n ఉంటుంది. ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి దీన్ని 3 తోటి డివైడ్ చేస్తే అంటున్నాడు 3 శేషం వస్తుందని చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఏం మిగులుతుంది? రిమైండర్ అనేది మనకి 32 మిగులుతుంది ఆల్రెడీ. అందులో నుంచి ఏం చేస్తారు? శేషం మనకి రిమైండర్ మళ్ళీ 2 టైమ్స్ అయినప్పుడు ఏమంటున్నాడు? రిమైండర్ 3 అని చెప్పేసి అంటున్నాడు. శేషం 3 అంటున్నాడు. కాబట్టి ఈ మిగిలిన 32లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 32 - 3 చేస్తే మనకి ఏమవుతుంది? 29 అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అనేది ఫార్ములా. ఇక్కడ డివిడెండ్ అంటే విభాజ్యము. నెక్స్ట్ ఇది విభాజకము, ఇది విభాజ్యము నెక్స్ట్ ఇది విభాజకము నెక్స్ట్ ఇది వచ్చేసి భాగఫలము ప్లస్ r వచ్చేసి శేషం తెలుగులో అయితే.
ఇంగ్లీష్లో అయితే డివిడెండు, డివైజరు, కోషెంటు, రిమైండర్. మనకి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది స్మాల్ డి ఇక్కడ ఉంటుంది, క్యాపిటల్ డి ఇది, నెక్స్ట్ ఇక్కడ మిగిలేది కోషెంటు, లాస్ట్లో మిగిలేది రిమైండర్. ఇది ఈ విధంగా నార్మల్ డివిజన్లో వస్తుంది. దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, మిస్సింగ్ నెంబర్ ఇచ్చి 8తో భాగించినప్పుడు 8 విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. డివిజబిలిటీ రూల్స్ కంపల్సరీ రావాలి. 8 తోటి డివైజ్ కావాలంటే లాస్ట్ ఈ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 8 తోటి డివిజబుల్ కావాలి. 4, 8, 4y, 6 ఈ లాస్ట్ 4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 8 తోటి డివిజబుల్ కావాలి. 8 తోటి డివిజబుల్ అయ్యే అతి చిన్న సంఖ్య అంటున్నాడు. ఇందులో స్మాల్ టు బిగ్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 416 డివైడెడ్ బై 8 చేయండి. 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 8 5s 40, నెక్స్ట్ 8 2s 16, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 52 తోటి ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. మనం ఏంటి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ నుంచి మనం ఈ విధంగా సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. చిన్న విలువ అంటున్నాడు కాబట్టి మనకి స్మాల్ టు ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. 8 తోటి డివిజబుల్ అవుతుంది లాస్ట్ 3 డిజిట్స్. కాబట్టి ఏంటి 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 1కు సాటిస్ఫై అవుతుంది, 3కైనా 4కైనా 7కైనా అతి చిన్న విలువ అడుగుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 15 అంకెల ఒక సంఖ్య ఇచ్చాడు. నెక్స్ట్ ఇది 9చే భాగిస్తే దీని యొక్క ఏ విలువ ఎంత అంటున్నాడు. 9 తోటి భాగించబడాలి ఆ సంఖ్య అంటే అది ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇచ్చిన అంకెల మొత్తం 9 తోటి భాగించాలి. అంటే మనకేంటి ఇండైరెక్ట్గా 4 + a + 5 + 1 + 2 + 4 + 3 + 5 + 6 + 7 + 8 + 9 + 7 + 3 + 4 డివైడెడ్ బై 9 అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ ప్లస్ ఈ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే నెంబర్స్ యాడ్ చేసినట్లయితే మనకి 68 వస్తుంది. 68/9. ఇక్కడ 68 ఉంది. ఇంకా ఎంత నెంబర్ అయితే మనకి ఏమవుతుంది? ఇది 9తో డివిజబుల్ అవుతుందని చెప్పేసి అంటే ఇక్కడ ఫస్ట్ 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇది 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 71 అవుతుంది. కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తారు? మనకి 5ని సబ్స్టిట్యూట్ చేయండి. 5ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 73 అవుతుంది. పాసిబుల్ కాదు. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 72/9 అవుతుంది. ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 8 టైమ్స్ వెళ్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఇక్కడ 4 అవుతుంది. ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 8 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఇది 88చే భాగించగలిగితే 8 అంకెల సంఖ్యను 9చే భాగించగలిగితే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్లో 2 మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ 5 4 7 9 వై 4. 88 తోటి డివైడ్స్ అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది? 8 × 11 రాస్తున్నా దీన్ని. అంటే ఇది 8 తోటి డివిజబుల్ కావాలి, నెక్స్ట్ 11 తోటి కావాలి, 2 నెంబర్స్ తోటి కావాలి డివిజబుల్ అవుతుంది, కావాలి ప్లస్ అవుతుంది. అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. 8తో డివిజబుల్ కావాలంటే ఏం కావాలి? ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 8 తోటి డివిజబుల్ కావాలి. 8 తోటి డివిజబుల్ అయితే కావాలి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 9y4 డివైడెడ్ బై 8 కావాలి. ఇక్కడ ఇది y వాల్యూ చూసినట్లయితే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారంటే y వాల్యూ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలాంటి కేసెస్లో ఏదైతే మనకి డివైడ్ చేసే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. అంటే ఏమవుతున్నాయి? y ప్లేస్లో 8 పెడుతున్నా బై 8. ఒకసారి చూసినట్లయితే మనకి ఇది 8 తోటి డివిజబుల్ అవుతుందా అంటే ఎస్, డివిజబుల్ అవుతుంది. 8 1s 8. నెక్స్ట్ వచ్చేసి మనకి 18 మిగులుతుంది. 8 2s 16. నెక్స్ట్ 8 3s వచ్చేసి 24. అంటే 123 టైమ్స్ వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇది 11తో డివిజబుల్ కావాలి. 11 యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే అది మనకి ఏమవుతుంది? ఇది 11 తోటి డివిజబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆడ్ ప్లేసెస్ తీసుకుంటే ఇక్కడ చూడండి 4 + 9 + 4 + x
ఇవి ఆడ్ ప్లేసెస్ చూస్తే మనకేమవుతుంది 4 + 9 + 4 + x మైనస్ వచ్చేసి ఈవెన్ ప్లేసెస్ y + 7 + 5 + 3 y = ఆల్రెడీ ఏం తెలుసు మనకి 8 అని తెలుసు అంటే 8 + 7 + 5 + 3 ఈ డిజిట్స్ని యాడ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది ఇది 17 + x మైనస్ వచ్చేసి ఇది 23 అవుతుంది = 0 కావాలి. 11 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది x = 17 - 23 అంటే ఎంత అవుతుంది 16 -16 ఇక్కడ పంపించేస్తే మనకి ఏమవుతుంది +6 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు x = ఎంత 6 వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి ఇది 9 తోటి డివిజబుల్ అవుతున్నాడు 9 తోటి డివిజబుల్ అంటున్నాడు. ఈ మొత్తం యాడ్ చేయండి ఒకసారి యాడ్ చేస్తే ఏమవుతుంది 6 11 నెక్స్ట్ 12 15 24 నెక్స్ట్ వచ్చేసి 26 అవుతుంది 26 + z/9 26కి ఎంత యాడ్ చేస్తాం మనము 1 యాడ్ చేసినట్లయితే మనకేమవుతుంది 26 + 1 27 అవుతుంది. ఇది మనకి 9 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి ఎంత z = ఎంత వచ్చింది వాల్యూ 1 వచ్చింది. అంటే x = వచ్చేసి మనకి ఎంత 6 3 × 6 + 2 × 8 నెక్స్ట్ మైనస్ z = 1 ఇక్కడ వచ్చేసి మనకి 18 నెక్స్ట్ 16 + 16 -1 18 + 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 34 -1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 33 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ప్రతి సరి సంఖ్యను 2తో భాగించి నెక్స్ట్ బేస్ సంఖ్యకు 2 కలిపితే ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 2తోటి భాగించాలి నెక్స్ట్ బేస్ సంఖ్యకు 2 కలపాలి దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 + 2 నెక్స్ట్ ఇక్కడ సరి సంఖ్య కాబట్టి ఏం కావాలి 2తోటి భాగించాలి బేస్ సంఖ్య కాబట్టి 8 3 + 2 నెక్స్ట్ 3 + 2 నెక్స్ట్ వచ్చేసి మనకి 6 కాబట్టి ఏం చేస్తున్నాం 2తోటి భాగించాలి నెక్స్ట్ 1 + 2 యాడ్ చేయాలి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇది 2 ఇది 9 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 1 నెక్స్ట్ 5 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 నెక్స్ట్ 3 ఇందులో అతిపెద్ద మరియు అతి చిన్నల సంఖ్య మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. స్మాల్ నెంబర్ ఎంత మనకి 1 నెక్స్ట్ బిగ్ నెంబర్ ఎంత 9 వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 10 వస్తుంది ఆన్సర్ 9 + 1 = 10 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి బేస్ సంఖ్యకు 3 కలపాలి ప్రతి సరి సంఖ్య నుండి 1 తీసివేస్తే ఏర్పడిన అత్యధిక మరియు అత్యల్ప అంకెల తేడా ఎంత అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ తీసుకోండి 42514 563 ప్రతి బేసి సంఖ్యకు 3 కలపాలి సరి సంఖ్య నుండి 1 మైనస్ +3 నెక్స్ట్ +3 నెక్స్ట్ -1 +3 నెక్స్ట్ -1 +3 ఇక్కడ నెంబర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి 3 నెక్స్ట్ 1 8 4 ఇక్కడ 3 నెక్స్ట్ 8 5 నెక్స్ట్ వచ్చేసి 6 స్మాలెస్ట్ నెంబర్ ఎంత మనకి గ్రేటెస్ట్ నెంబర్ 8 స్మాలెస్ట్ నెంబరు ఇక్కడ 1 అయితే వస్తుంది వీటి యొక్క డిఫరెన్స్ చూస్తే మనకి 7 వస్తుంది 7 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రతి బేస్ సంఖ్య నుండి 1 తీసేయాలి సరి సంఖ్యకు 1 కలపాలి బేస్ సంఖ్య నుండి 1 తీసేయాలి సరి సంఖ్యకు 1 కలపాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి 9 2 3 7 9 6 5 4 ఇక్కడ బేస్ సంఖ్యకు ప్రతి బేస్ సంఖ్య నుండి 1 తీసేయాలి -1 +1 -1 -1 -1 -1 +1 ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది 8 3 2 నెక్స్ట్ 6 8 7 4 5 ఇక్కడ ఏమంటున్నాడు ఎడమ నుండి 2వ అంకె అంటున్నాడు ఎడమ నుండి 2వ అంకె మనకి లెఫ్ట్ నుంచి 2వ అంకె ఎంత మనకి 3 నెక్స్ట్ మరియు కుడి నుండి 3వ అంకె అంటున్నాడు 1 2 3 ఇక్కడ చూసినట్లయితే మనకేమవుతుంది ఇది రైట్ నుంచి లెఫ్ట్కి ఇదేమో లెఫ్ట్ నుంచి రైట్కి
ఇక్కడ చూసినట్లయితే మనకి 3 + 7 రెండింటిని యాడ్ చేయండి 3 + 7 = 10 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే 2 అంకెలలోని అంకెల మొత్తం ఇక్కడ వచ్చేసి 12 అవుతుంది. అవి పరస్పరం మార్చుకోవడం ద్వారా పొందిన ఇచ్చిన సంఖ్య 18ని మించిపోతుంది. ఆ సంఖ్య ఏదంటున్నాడు. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 10x + y అంటాం. ఇది మనకి 10లో స్థానము, ఇది 1లో స్థానము. 10లో స్థానము, 1లో స్థానము, టెన్స్ ప్లేసు, నెక్స్ట్ యూనిట్ ప్లేస్ 1లో స్థానం. ఇక్కడ 10లో స్థానం కాబట్టి x × 10 రాస్తున్నాను, ప్లస్ y × 1లో స్థానం కాబట్టి y × 1 y రాస్తున్నాను. ఇది నెంబర్, మనం తీసుకున్న నెంబర్. x + y సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమంటున్నాడు, అంకెల మొత్తం. ఇదొక అంకె, ఇది 1లో స్థానంలోని అంకె, ఇది 10లో స్థానంలో అంకె. రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 12 వస్తుంది. కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ రివర్స్ చేసిన తర్వాత రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 18 అంటున్నాడు. రివర్స్ చేస్తే అంటే మనకి ఇండైరెక్ట్ ఏమవుతుంది, డిజిట్స్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 1లో స్థానంలో 10లో స్థానము, 10లో స్థానంలోంచి 1లో స్థానం. దట్ ఈస్ ఈక్వల్స్ టు x మైనస్ 10x మైనస్ ప్లస్ y ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత, 18 డిఫరెన్స్. ఇక్కడ వీటిని చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 10y ప్లస్ x మైనస్ 10x మైనస్ y ఇస్ ఈక్వల్ టు 18. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 9y మైనస్ 9y x, డైరెక్ట్ x తీసుకోండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు x తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే y మైనస్ x ఇస్ ఈక్వల్ టు y. ఇక్కడ వచ్చేసి 9y మైనస్ 9x ఇస్ ఈక్వల్ టు 18 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 తోటి 2 టైమ్స్ అవుతుంది. y మైనస్ x ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్, x ప్లస్ y ఇస్ ఈక్వల్ టు మనకి 12 అవుతుంది. ఈ రెండింటి నుంచి బేస్ చేసుకొని చేసినట్లయితే x ప్లస్ y, నెక్స్ట్ మైనస్ y ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు ఇది 12, ఇది 2. y గెట్ క్యాన్సల్, 2x ఇజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. x ఇజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. x ఇజ్ ఈక్వల్ టు మనకి 7 వస్తుంది. x ఇజ్ ఈక్వల్ టు 7 అంటే y ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మనకి 5 అవుతుంది. y ఇజ్ ఈక్వల్ టు 5. ఈ నెంబర్ కావాలి. ఇక్కడ దీంట్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x × 7, x వాల్యూ 7 ప్లస్ 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 70 + 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 70 + 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 75. x వాల్యూ వచ్చేసి మనకి x వాల్యూ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2x ఇజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ 14 వస్తుంది. x ఇజ్ ఈక్వల్ టు 7, y ఇజ్ ఈక్వల్ టు వచ్చేసి మనకి 5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 70 + 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 75 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 75 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో లేదు. దీన్ని y మైనస్ x మైనస్ y ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు x వాల్యూ వచ్చేసి 2x ఇజ్ ఈక్వల్ టు 14. రైట్, 75 ఈజ్ ద ఆన్సర్. దీన్ని కరెక్ట్ చేసుకోండి క్వశ్చన్ని. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50 కంటే తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సంఖ్యలను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ ఏదైతే ఫస్ట్ నుంచి 50 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అంటారు. లెస్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 50 అని చెప్పేసి అంటున్నాడు. ప్రైమ్ నెంబర్స్ ఒకసారి రాయండి. 2, 3, 5, 7. 2, 3, 5, 7. నెక్స్ట్ వచ్చేసి 11, 13, 17, 19. నెక్స్ట్ 23, నెక్స్ట్ 29 వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 29 తర్వాత మనకి 29, నెక్స్ట్ వచ్చేసి 31, 37, నెక్స్ట్ వచ్చేసి 41, 43, నెక్స్ట్ 47. ఇక్కడ ఒకటి చూసినట్లయితే మనకి ఏమవుతున్నాయి, ఇవి 4 ఉన్నాయి. దీన్ని D తోటి రిప్రజెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి D ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4. ఆ విధంగా 4, నెక్స్ట్ 4, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ B తీసుకోండి, ఒక కోడ్ రాద్దాం 2. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇది మళ్ళీ B. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది C అంటే 3. టోటల్ అయినాయి 8, 2, 13 అయినవి.
ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుంది 39 DDBBC. టోటల్ ఏంటంటే 1 to 100 తీసుకున్నట్లయితే 1 to 100 మధ్యలో మనకి 1 to 10 మధ్య చూసినట్లయితే D. నెక్స్ట్ అదేవిధంగా అట్నే మనకి ఈ విధంగా 10 to 20 చూసినట్లయితే నెక్స్ట్ D, నెక్స్ట్ B, నెక్స్ట్ B, C, DDBBC, DDBBC. కోడ్ చూసినట్లయితే మనకి కోడ్ను జాగ్రత్తగా చూసినట్లయితే DDBBC, నెక్స్ట్ అగైన్ మళ్ళీ BBC, BBC, BA. ఈ విధంగా వస్తాయి. టోటల్ వచ్చేసి మనకి టోటల్ 1 to 100 వచ్చేసి 25 ప్రైమ్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 8 2 10 13 వస్తున్నాయి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 2. ఇక్కడ ఇంకొక 2 మిస్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. ఈ మొత్తం 15 ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ వచ్చేసి మనకి 15 ఉండాలి. ఇవి 4 4 2 2 నెక్స్ట్ వచ్చేసి 3. దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 4. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 3. దట్ ఈస్ ఈక్వల్స్ టు వచ్చేసి మనకి 15 వస్తాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా దీని యొక్క కోడ్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి కావాల్సిన ప్రైమ్ నెంబర్స్. మనకి 1 to 100 అడగొచ్చు, 50 అడగొచ్చు. ఈ విధంగా ఏ విధంగా అడిగినా కానీ మీరు జాగ్రత్తను అయితే చేయండి. ఇది మనకి 1 to 50 తీసుకున్నట్లయితే మనకి 15 అయితే ఉంటాయి. ఇది ఈ వీడియో పార్ట్ 1కి సంబంధించి. నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా కొత్త వీడియో మీకు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొత్త వీడియో కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి మీకు పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.